హాయ్ డూడ్, దానికి ఎలాంటి మర్యాద లేదు. దాని వెనకాల ఉన్న అమ్మాయి ఫీలింగ్స్ కే మర్యాద. వెల్కమ్ బ్యాక్ టు హలో సినిమా అండ్ సిస్టమ్. తమిళ్ యాక్టర్ అయినప్పటికీ మన తెలుగు ఆడియన్స్ కి చాలా కనెక్ట్ అయిన ఒక యాక్టర్. లైక్ సూర్య గారి లాగా కానీ, విజయ్ గారి లాగా కానీ, మన విజయ్ తలపతి గారి లాగా కానీ, తెలుగులో చాలా మందికి లవ్ టుడే తో మన ప్రదీప్ రంగనాథన్ గారికి కూడా అట్లనే లవ్ లో పడిపోయారు అనమాట. నిన్ననో మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చూసిన ఏంటంటే ఒక క్వశ్చన్ అడగడం, నెగటివ్ వేలో అది పోటీ రావడం కానీ, ప్రదీప్ అన్న దానికి పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం కానీ, ఇట్ ఇస్ లైక్ హార్ట్ టచింగ్ అనిపించింది చాలా మంది తెలుగు పీపుల్ కి. అండ్ లవ్ టుడే నుంచి చాలా మంది అతనికి ఫ్యాన్స్ ఉన్నారు, అందులో నేను కూడా ఒకరిని. అండ్ చాలా మంది లాగా నేను కూడా మన తెలుగు స్టేట్ లో ఒక ఫ్యాన్ ని. తన స్క్రిప్ట్ సెలెక్షన్స్ కి కావచ్చు, తన యాక్టింగ్ కి కావచ్చు, ఒక మార్క్ క్రియేట్ చేసి వెళ్ళిపోతారు ఆయన. సో మన తెలుగులో ఇప్పుడు ఆయన ఒక కొత్త మూవీ తో రాబోతున్నారు. అది మన తెలుగు ప్రొడక్షన్స్ అయిన మైత్రి మూవీ. సో ఇప్పుడు ప్రెసెంట్ దానికి క్రియేట్ అవుతున్న హైప్ మామూలుగా లేదు. సో ఆ ఇంటర్వ్యూ అడిగిన ఆ క్వశ్చన్ కి తెలుగు స్టేట్స్ మొత్తం అంతా రెస్పాండ్ అయ్యింది. సో ఆ మూవీ వచ్చేసి డ్యూడ్. సో ఆ మూవీ కోసం నేను కూడా చాలా 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 ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ నుంచి కూడా ఒక పాజిటివ్ ఫీల్ ఉంది. మైత్రి మూవీ మేకర్స్ అంటేనే మన తెలుగులో ఒక మంచి ప్రొడక్షన్ హౌస్. అండ్ అంతేకాకుండా వాళ్ళు ఇచ్చే క్వాలిటీ అండ్ ఆ మూవీ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్ ఈస్ లైక్ ఒక కనెక్టివ్ ఫీల్. ఇట్ ఈస్ లైక్ హెవీ. ఇట్ ఈస్ లైక్ ఒక మన వాతావరణం ఫీలింగ్. ఈ ప్రొడక్షన్స్ లో ప్రదీప్ రంగనాథన్ రావడం ఇట్ ఈస్ లైక్ ఒక కొత్త టచ్ వచ్చింది అనే ఫీలింగ్ వచ్చింది. ఒక కొత్త టచ్ వచ్చింది మన తెలుగు ఇండస్ట్రీలో అనే ఫీలింగ్ వచ్చింది. దాంట్లో మమిత గారు లీడ్ రోల్ చేసిరు. ప్రేమలు మూవీతో ఎంత మంది హార్ట్స్ కి క్లోజ్ అయింది అనేది తెలిసిందే. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో ఈ డ్యూడ్ మూవీ రావడం అనేది ఇట్ ఈస్ లైక్ ఒక మైండ్ లో ఒక ఫీస్ట్ లాగా అనిపిస్తుంది. నాకు ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఫీలింగ్ ఉంది స్టార్టింగ్ నుంచి. సో మోస్ట్ కనెక్టివ్ ఫీల్ ఎప్పుడు వచ్చిందంటే నాకు బూమ్ బూమ్ సాంగ్ తో. ఆ సాంగ్ చూసినప్పుడు నాకు ఏదో ఫీల్ ఒక వింటేజ్ మహేష్ బాబు గారి సాంగ్స్ గానీ, ఒక పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ గానీ, కొన్ని టైటిల్ సాంగ్స్ ఉంటుండే వాళ్ళకి, లైక్ లేనే పవన్ కళ్యాణ్ గారి గానీ, ఆ సాంగ్స్ అవి చూస్తున్నప్పుడు వచ్చిన ఫీల్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇప్పుడు నాకు క్రియేట్ అయింది. ఒక సాంగ్ పెట్టేసామన్నట్టు కాకుండా హార్ట్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది సాంగ్. అది జనాల్ని ఊపేసింది అది ఆ సాంగ్. అంతేకాకుండా ఒక యాంటిసిపేషన్ క్రియేట్ చేసింది మూవీ పైన. ఆ మూవీకి సంబంధించి ఎలాంటి ప్రమోషనల్ వీడియో వచ్చినా కూడా నేను వెయిట్ చేస్తూ ఉన్నా అప్పటి నుంచి. సో డ్యూడ్ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి అయితే ఈ రోజు మనం మాట్లాడుకుందాము. అండ్ అంతేకాకుండా మూవీ ప్లాట్ కి సంబంధించి చిన్నగా ఏమైనా మాట్లాడుకుందాం. మన మధ్య ఇలా అనేది సెట్ అవ్వదు. మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? సో డ్యూడ్ ట్రైలర్ చూడడం జరిగింది. ఇట్ ఇస్ లైక్ స్పెక్టాక్యులర్ ఫీలింగ్. అంటే ఇట్ ఈస్ లైక్ ఒక ఎమోషన్ లో వదిలేసింది. ట్రూగా జెన్యూన్ గా ఒక మూవీలో ఎవరైతే కనుక ఈ ట్రైలర్ చూసినప్పుడు 100% నాకు అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ ఈ మూవీకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు, లేదంటే లాస్ట్ లో వెళ్తాడు. ఎందుకంటే అన్ని మూవీస్ చూసిన తర్వాత ఒక మంచి ఫీల్ తో బయటకు రావడం కోసం మూవీ ట్రైలర్ చూస్తా ఉంటే ఒకటే అనిపించింది. ఇట్ ఇస్ లైక్ కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ విత్ ఎమోషనల్ టచ్. సెకండ్ హీరోయిన్ కూడా ఉంది, కీర్తిశ్వరన్. సాయి అభ్యంకర్. మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నుంచి అదొక బ్లాస్ట్ అయితేనే ఉంది. మూవీ వచ్చేసి ప్రదీప్ రంగనాథన్. ఇక ఈయన గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఏ మూవీ అయినా నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తున్నప్పుడు ఒక సీన్ లో ఒక యాక్టర్ 100% ఇవ్వగలుగుతాడు, ఇంకో సీన్ లో ఇవ్వలేకపోవచ్చు డిపెండింగ్ ఆన్ మూడ్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ప్రదీప్ రంగనాథన్ కి సంబంధించి ప్రతి ఒక్క సీన్ లో, ప్రతి ఒక్క ఫ్రేమ్ లో ఆ 100% ఇవ్వకుండా వదలడు. అది మనకు ఫస్ట్ నుంచే తెలుసు. సో లుకింగ్ ఆఫ్టర్ డ్యూడ్ మూవీ, ఎందుకంటే ట్రైలర్ చూస్తా ఉంటేనే ఒక కిక్ వచ్చింది. ఆ లాస్ట్ 15 seconds ఏదైతే ఉందో ఇట్ ఈస్ లైక్ హార్ట్ మెల్టింగ్. ఆ 15 seconds డిసైడ్ చేస్తుంది మన మూవీకి ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి. ప్లాట్ గురించి మాట్లాడుకుంటే కూడా తెలుస్తుంది. ట్రైలర్ చూస్తా ఉంటే ప్లాట్ కొంచెం లైట్ గా అర్థమవుతుంది. ఇట్ ఈస్ లైక్ ప్రదీప్ రంగనాథన్ మన మమితతోని ఫస్ట్ లవ్ లో పడతాడు, తర్వాత బ్రేకప్ అవ్వచ్చు, దాని తర్వాత మళ్ళీ కమింగ్ టు సెకండ్ హీరోయిన్ తో కూడా లవ్ ట్రాక్ ఉంది. తర్వాత ఏం జరిగింది, ఎందుకు సెకండ్ హీరోయిన్ తో లవ్ లో పడ్డాడు అనేది ఒక రీజన్ లాగా కనిపిస్తుంది మూవీ ప్లాట్ కి సంబంధించి. ఎవరు కూడా ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపు జోన్ అవుట్ అయ్యి వేరే ఆలోచనలో పడరు. వేరే మూవీతో కంపేర్ చేసుకోలేము, వేరే ట్రైలర్స్ తో కంపేర్ చేసుకోలేము. అన్ని బాగున్నాయి అనిపించింది. ఇట్ ఈస్ లైక్ ఒక క్వాలిటీ అవుట్పుట్ బయటకు వచ్చింది. క్వాలిటీ ట్రైలర్ ని చూస్తున్నాము, ఒక క్వాలిటీ మూవీని చూడబోతున్నాము అనే ఫీలింగ్ అయితే మనకు, అనే ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇది ఈ ట్రైలర్ ఇచ్చింది. సో ఈ ట్రైలర్ ని చూస్తా ఉంటే అయితే ఖచ్చితంగా మూవీ హిట్, సూపర్ హిట్ ఫీల్ కి అయితే తీసుకెళ్తుంది. మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు ఈ ట్రైలర్ చూపిస్తుంది మనకు. సో లెట్స్ సీ, హోపింగ్ ఫర్ బెస్ట్ ఫర్ ప్రదీప్ రంగనాథన్ గారు. నెక్స్ట్ మళ్ళీ ఒక రివ్యూతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు హలో సినిమా అండ్ సిస్టమ్.